హే హాయ్ హలో పార్ట్ 1 ఎవరైనా చూడకపోతే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ బాక్స్లో ట్యాగ్ చేశాను, ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో ఇది వచ్చేసి పార్ట్ 2. రెస్టారెంట్ నుండి స్టార్ట్ అయ్యాక మేము నార్సింగి పుప్పల్గూడ మెయిన్ రోడ్లో ఉన్న మేరీ గో రౌండ్ ప్లేల్యాండ్ అనే ప్లే జోన్కి అయితే వచ్చాము. వీళ్ళ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే మెన్షన్ చేస్తాను. ఎంటర్ అవ్వగానే మనకి ఇలాగా బొటీక్ లాంటిది కనిపిస్తుంది, సబియా అండ్ సాదియా లేబుల్ అని. ఇక్కడ పేరెంట్ అండ్ చిల్డ్రన్ క్లోతింగ్ కూడా ఉంది. సో వీళ్ళ 1 hour ప్లే ప్రైస్ వచ్చేసి 460 రూపీస్. మనకి ఇలా ట్యాగ్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం సాక్స్ ఈజ్ వెరీ మ్యాండటరీ. సాక్స్ లేకపోతే కనుక 79 రూపీస్ పెట్టి పర్చేస్ చేసుకోవచ్చు. ఇక్కడ కిడ్స్ బర్త్డే పార్టీస్ సెలబ్రేట్ చేయొచ్చు. 30 to 40 గెస్ట్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అనమాట. అండ్ మనకి ఇక్కడ సెలూన్ కూడా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే ప్లేస్ అంతా కూడా ఇలా ఉంది. దిస్ ప్లేస్ ఈజ్ లైక్ ఎ డ్రీమ్ ల్యాండ్. చాలా బాగా అనిపించింది. సాహత్ అయితే వెళ్ళంగానే ముందు ఆ ట్యాగ్స్ తీసేసి సాక్స్ తీసేసి తన కంఫర్ట్ జోన్కి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇనీషియల్గా సింగిల్ పేరెంట్నే అలో చేస్తాము అని అయితే చెప్పారు. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంతమంది పేరెంట్స్ ఉన్నారనమాట. అందుకని తర్వాత సాగర్ని కూడా నేను లోపలికి అయితే వచ్చేయమన్నాను. వీళ్ళ ప్లే ఏరియా టారిఫ్ చెప్తాను వినండి. 1 hour ప్లే అయితే 460 రూపీస్, 2 hour ప్లేకి 690 రూపీస్, అన్లిమిటెడ్ అయితే పర్ డేకి 850 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అలాగే అవర్లీ ప్యాకేజెస్ కూడా ఉంటాయి. లైక్ 10 hour ప్లే ప్యాకేజ్ అయితే 3220 రూపీస్, 15 hour ప్లే ప్యాకేజ్ 3795 రూపీస్, 20 hour ప్లే ప్యాకేజ్ 4140 రూపీస్. ఈ అవర్లీ ప్లే ప్యాకేజ్లో మ్యాక్సిమం 1 hour కౌంట్ చేస్తారు పర్ సింగిల్ ఎంట్రీ. అండ్ ఎక్స్పైరీ వచ్చేసి మ్యాక్సిమం 2 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పేమెంట్ అయితే ఉంటుంది. సిబ్లింగ్స్ ఆఫర్ కూడా ఉంటాయి, 5% ఆన్ ప్యాకేజెస్ అండ్ 18% GST ఈజ్ అప్లికబుల్. వీళ్ళ అడ్రస్ S&S ఆర్కేడ్లో 2nd floorలో ఉంటుంది. ఆపోజిట్ టు BRC శ్రీ హేమదుర్గ శివ హిల్స్, నార్సింగి పుప్పల్గూడ మెయిన్ రోడ్ అని చెప్పాను కదా. కల్ జిమ్ పైన ఉంటుంది, అనుపమ హోమ్స్ అనమాట. వీళ్ళ టైమింగ్స్ వచ్చేసి 10 AM to 10 PM ఉంటుంది ఆన్ ఆల్ డేస్. పిల్లలు ఎంత మెసప్ చేసినా కూడా అక్కడ గార్డ్స్ ఉంటారు. వాళ్ళు ఎప్పటికప్పుడు క్లీన్ చేసి నీట్గా అయితే ఉంచుతారు. సో నేను సాగర్తో చెప్తున్నాను అనమాట, మనల్ని పంపించేస్తారేమో అని చెప్పేసి. సాహత్ చూడండి ఎంత ఎక్సైటెడ్ అయిపోయాడో. సో ఆ స్టోన్స్ అన్నీ విసురుతూ ఉన్నాడు. దాని తర్వాత కాసేపు ఇలా బాల్స్తో కూడా ఆడాడనమాట. సాహత్ ప్లే జోన్కి రావడం ఇది 2nd time అంతే. సో మేము ఎక్కువగా తన్ని ఫ్రీ ప్లేకే వదిలేస్తాము. సో తనే ఇంకా ఆడుకుంటూ ఉంటాడు. అండ్ ఇలాంటి ప్లే ఏరియా ఒకటి వాళ్ళ స్కూల్లోనే ఉంది. సో స్కూల్ వాళ్ళే వాళ్ళని పైకి తీసుకువెళ్తారనమాట ప్లే ఏరియాలోకి. సో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఇక్కడ చాలామంది యంగ్ జనరేషన్ పేరెంట్స్ అందరూ కూడాను సో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళు కూడా చాలా క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేస్తూ ఉన్నారు, విచ్ ఈస్ వెరీ నైస్. అంటే ఫాదర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు పిల్లలతో పాటు. సో చాలా బాగా అనిపించింది అనమాట. సాహత్ ఆడుకుంటూ ఉంటే ఒక బాబు వచ్చాడనమాట. సో తనతో ఆడటానికి తను ఇలా స్టోన్స్ అన్నీ కలెక్ట్ చేసి తన తల మీద అయితే వేశాడు. ఇంకా సాహత్ కూడా త్వరగా కలెక్ట్ చేసి తన మీద ఎక్కువ స్టోన్స్ వేయాలని చెప్పి చూడండి ఎంత ఇదైపోతున్నాడో, ఎక్సైట్ అయిపోతున్నాడో అసలు. సో వీళ్ళిద్దరిది ఆట కొంచెం నచ్చిందనమాట మాకు. సో ఇట్ వాజ్ ఫన్ వాచింగ్ దెమ్. సో ఒకరికొకళ్ళు ఇలా మీద పోసుకుంటూ వాళ్ళిద్దరూ దాగుడు మూతలు ఆడారనమాట కాసేపు. ఇక్కడ ఏదైతే పార్టీషన్ ఉందో దాని చుట్టూ తిరుగుతూ. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఫనీ. అండ్ పిల్లలు చాలా ఈజీగా మింగిల్ అయిపోతారు కదా ఒకరితో ఒకళ్ళు. సో అది చాలా బాగుంటుంది చూడటానికి. సో దే విల్ హ్యావ్ నో ఈగోస్, నథింగ్ కదా. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ థింగ్. మన చిన్నప్పుడు కూడా ఇలాంటి ప్లే జోన్స్ ఉంటే బాగుండేది అనిపిస్తూ ఉంటుందన్నమాట నాకు అప్పుడప్పుడు. సో అందుకే నేను కూడా సాహత్తో కలిసి కొన్ని గేమ్స్ అయితే ఆడాను. So these moments are very precious to me.
1 అవర్ కన్నా ఎక్కువే అయింది. బట్ వాళ్ళేమీ రిస్ట్రిక్ట్ చేయలేదు. సో ఇక్కడ టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మేమైతే ఇంటికి బయలుదేరిపోయాం.